అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో అందరు ఎలా ఉన్నారు గైస్? సో మనం ఫైనలీ సుందర్ కళాకార్ వర్క్షాప్లో అయితే ఉన్నామన్నమాట. సో 2024లో సుందర్ కళాకార్ వాళ్ళ దగ్గర ఏ మోడల్ రెడీ అవుతుందో మనం తెలుసుకుందాం ఈసారి. సో పాత వాళ్ళ ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్గా అయితే పాత షెడ్ ఇదే అనమాట. సో ఇది మూసేసినట్టున్నారు. సో వీళ్ళైతే ఈసారి ఇప్పుడు ఇది పెట్టినారు. సో సుందర్ కళాకార్ అని కూడా పేరు కూడా పెట్టినారు అనమాట. సో గైస్ ఫైనల్ అయితే మన గణేశుడు అయితే వచ్చేసినాడు. సుందర్ కళాకార్ వర్క్షాప్లో అయితే ఉన్నామన్నమాట. సో చూసినట్టయితే ఎంత భారీ గణేశుడు తెలుసా, అసలు ఎంత భారీ గణేశుడు. సో నేనైతే ఎప్పుడు చూడలే అసలు. పోయినసారి నేను చెప్పిన ఇక్కడ రెడీ అవుతున్నాను అనమాట. సో ఆ విగ్రహానికి సంబంధించిన కిరీటం అనమాట. పోయినసారి లాస్ట్కి తయారు చేస్తుండ్రి. అండ్ నేను అప్పుడే గమనించిన కానీ నాకు అప్పుడు తొండం ఏం పెట్టలేదు, అప్పుడే చూసిన సార్ విగ్రహం నేను. అండ్ ఈసారి మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో బ్యాక్ కెమెరా క్లారిటీ చూపిస్తాను. అందరికీ జై శ్రీ గణేష. 2023 నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం చాలా మంది ఈ విగ్రహం కోసం. సో ఎస్పెషల్లీ అయితే చాలా మంది అయితే ఈ విగ్రహం కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్ విగ్రహం అయితే అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో చూసుకోండి, కింది నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ 12 ఫీట్ అంట. అండ్ చేతి దగ్గర నుంచి 18 ఫీట్ వరకు అయితే ఉంది. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విగ్రహం సంబంధించిన కిరీటం. సో మనకి తొండ మీద జగన్నాథుడు అయితే వచ్చినాడు అనమాట. అండ్ సూర్యుడు కూడా వచ్చినట్టున్నాడు చూడండి. అండ్ మనం చూసుకున్నట్టయితే మెయిన్ ఇక్కడ సో ఏనుగు, లక్ష్మీమాత ఏనుగు అనమాట అవతల డిజైన్. సో చాలా అంటే చాలా భారీగా ఉంది అసలు విగ్రహం. అసలు టోటల్గా చూసుకోండి ఒకసారి, అవతల చైన్ నుంచి ఇతల చే వరకు. సో చాలా అంటే చాలా భారీగా ఉంది. సో కిరీటం కూడా చూసుకున్నట్లయితే మీరు, సో ఇది వచ్చేసి ఫైబర్ పార్ట్ అనుకుంటున్నాం. ఫైబర్ పార్టే అవా, ఫైబర్ పార్ట్ కిరీటం. సో గాయస్ అసలు గణేశుడు ఎట్లున్నాడు కదా, సో చాలా రెండు కళ్ళు సరిపోతుంది, అంత పెద్దగా అయితే ఉన్నాడు. సో ఈ మోడల్ కాకుండా ఇంకో మోడల్ కూడా అడుగుతుంది అనమాట. బ్యాక్ సైడ్ పెద్ద విగ్రహం బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట గణేష్. సో ఈ మోడల్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ. సో సరస్వతి మాత ఉన్నట్టుంది విగ్రహం, అది యాక్చువల్గా అదే మోడల్లో రెడీ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లారిటీ చూసుకోవచ్చు. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో లాస్ట్కి నెమలి అయితే వచ్చింది. ఈ లాస్ట్కి అయితే నెమలి అయితే వచ్చింది. కొంచెం డిఫరెంట్ ఉన్నట్టుందేమో అనిపిస్తుంది వీడియో. సో ఇట్లా సైడ్కి ఆర్ట్స్ వచ్చిందండి ఇక్కడ. మీరు ఆర్ట్స్ ఏం ఫిక్స్ చేయలేదు ఇంకా. సో 2 మోడల్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా ప్రస్తుతానికి 2 మోడల్స్ అయితే రెడీ అయినాయి కదా ఇక్కడ యాక్చువల్గా. సో విగ్రహం సంబంధించిన చేతులు, దంతాలు చాలా పెద్దగానే ఉంది కదా ఇది కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ నెమలి వచ్చినట్లుంది. ఇది సేమ్ సరస్వతి మాత ఎలా కూర్చుంటుందో వినాయకుడు అలాగే కూర్చున్నాడు అనమాట. బ్యాక్ వర్క్ చూస్తుంటే అయితే ఒకసారి ఎట్లా చూడండి అసలు బ్యాక్ వర్క్. సో చాలా వెడల్పు అయితే ఉంది. మనకి డైస్ అడ్డం ఉన్నాడు కనపడతలేదు కానీ బ్యాక్ వర్క్ చాలా అయితే చాలా పెద్ద. ఈ విగ్రహం ఎవరైనా మన కళ్ళలో బుక్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కంపల్సరీ ఇన్స్టాలో మెసేజ్ అయితే వేయండి. సో విగ్రహం ఆగమని కంపల్సరీ తీయాలనిపించింది. సో నాకు అంత ఇష్టం అనమాట. సుందర్ కళాకార్ విగ్రహం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఎట్లా చేస్తాను విగ్రహం, రెండు కళ్ళు సరిపోతలేదు తెలుసా చూడాలంటేనే. అండ్ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్లో జేసీ గణేష్ టైప్ అయితే వేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన వీడియోని. అట్లా బుకింగ్స్ దండికి అయితే ఉన్నాయి, ఇంకా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. జై శ్రీ గణేష.